నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఓవైపు టికెట్ల కేటాయింపులో అధికార వైఎస్ఆర్సీపీ దూకుడు ప్రదర్శిస్తుంటే అక్కడ అవకాశం కోల్పోయిన వారు పక్కా చూపులు చూస్తున్నారు. ఇందులో చాలామందికి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీయే మొదటి ఆప్షన్గా కనిపిస్తోంది. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఎమ్మెల్సీ శ్రీరామచంద్రయ్య, మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డితో పాటు వివిధ జిల్లాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరుతున్నారు. అటు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కాంగ్రెస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. అటు జనసేనలోకి కూడా వలసలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏపీ రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండనుంది? వైసీపీ నుంచి టీడీపీలోకి ఇంకా ఎవరెవరు వస్తారు? ఈ గోడ దూకుళ్లతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇలాంటి అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్. ఏపీలో ఈ వలసల రాజకీయానికి సంబంధించి ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనేందుకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు, వారితో పాటు ఏపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి గారు మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. మరికొద్దిసేపట్లో వైసీపీ నుంచి, జనసేన నుంచి కూడా ప్రతినిధులు హాజరవుతారు. మొదట మనం సయ్యద్ రఫీ గారి దగ్గరికి వెళ్దాం. రఫీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే సార్. రైట్. వైసీపీ పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించింది. వాళ్ళంతా కూడా టీడీపీ వైపు చూస్తున్న పరిస్థితుల్లో మరి టీడీపీ లైన్ ఏ రకంగా ఉండబోతా ఉంది? వైసీపీ నుంచి వచ్చిన నాయకులకు టికెట్లు ఇస్తారా, లేకపోతే మీ పార్టీని అంటిపెట్టుకుని 5 సంవత్సరాలుగా పార్టీ జెండా మోసిన వారికి ప్రాధాన్యత ఇస్తారా? ఎట్లా ఉండబోతా ఉంది? నమస్కారం సార్. మీకు రాంభూపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ అనుకుంటా కదండి? అవును, కాంగ్రెస్ పార్టీ పిసిసి ఉపాధ్యక్షులు. అలాగే జాయిన్ కాబోయేటువంటి వైసీపీ జనసేన ప్రతినిధులకి, అలాగే స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా శుభోదయం. సారీ, శుభ సాయంత్రం. మాట్లాడాలి. అవును, శుభ సాయంత్రం. మీరు మంచి ప్రశ్న వేశారు. మేము మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు 2-3 నెలల క్రితమే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు గుర్తుందో లేదు? మా పార్టీలో చేరటానికి వైసీపీ నుంచి ఒక 40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. మేము ఆచితూచి వ్యవహరిస్తా ఉన్నాం. ఎందుకంటే మాకు బలంగా మాకు కొంచెం డౌట్ ఉన్న చోట కొంతమంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చినటువంటి రామనారాయణ రెడ్డి గారు కానీ, అలాగే మేకా చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురిని తీసుకున్నాం. వాళ్ళకి టికెట్లు కూడా ఇస్తామని ప్రకటించాం. అవును. అంటే మేము కొంచెం మా పరిశీలనలో నెల్లూరులో మాకు కొంత వీక్ ఉందని చెప్పేసి భావించాం, వాళ్ళు తీసుకున్నాం. అది తప్పితే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ మార్పులు, చేర్పులు, ట్రాన్స్ఫర్స్ తీసేయటంలో కొంతమంది మాతో సంప్రదించవచ్చు, కానీ ఈ ప్రక్రియ ప్రారంభం కాకముందే 2 నెలల క్రితమే. సార్ రాంభూపాల్ రెడ్డి గారు కాస్త మ్యూట్లోకి వెళ్ళండి. సార్ రాంభూపాల్ రెడ్డి గారు అంటే ల్యాప్టాప్ లో ఉన్నారు సార్, అందుకని పైకి ఎత్తమంటారు. రైట్, ఓకే. సార్ రఫీ గారు, ఈ ప్రక్రియ ప్రారంభం కాక 2 నెలల క్రితమే 40-50 మంది ఎమ్మెల్యేలు టచ్ లో వచ్చారు మాకు. ఆయన టికెట్ ఇచ్చినా గెలవను అనేటువంటి పరిస్థితిలో మీరు టికెట్ ఇవ్వండి అని చెప్పి టచ్ లోకి వచ్చారు. అయితే మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఆ మేరకు ఎవరికి కూడా హామీ ఇవ్వలేదు. అయితే ఆ తర్వాత మారిన కాలంలో గత నెలలో డిసెంబర్లో చాలామంది వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఏం చెప్పారంటే, మాకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము తెలుగుదేశం పార్టీలో చేరతాం, ఈ దుష్ట పరిపాలన అంతం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే ఆయనే పెట్టాలి, కాబట్టి ప్రజా హితాన్ని కోరి మేము తెలుగుదేశంలోకి వస్తాం, టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు అనేటువంటి పరిస్థితికి వాళ్ళు వచ్చారు. ఈయనేదో సర్వే చేయిస్తే ఏదో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని, వాళ్ళు మారుస్తే గెలుస్తానని ఏదో కాకమ్మ కబుర్లు, ఒక చెత్త ప్లాన్ ఒకటి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు. అతను సర్వేలో
వచ్చిన విషయం ఏంటంటే ఉమ్, నీ పరిపాలన మీదే వ్యతిరేకత ఉంది, నీ పరిపాలన బాగలేదని ప్రజలు అనుకుంటా ఉన్నారు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పారు వాళ్ళు ఐపాక్ వాళ్ళు. ఉమ్, అయితే ఆయన ఏం చేయలేడు కదా, ఆయన పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి. నా పరిపాలన బాగాలేదు, నా ప్లేసులు ఇంకొకటి పెట్టుకోండి మీరు అని చెప్పి ఆయన చెప్పడు కదా. దాన్ని మార్చడం కోసం ఈ తలకాయ తీసి అక్కడ, ఆ తలకాయ తీసి ఇక్కడ, లేదా ఈ తలకాయ తీసి బయటపడేయటం, ఈ రకమైన చదరంగం ఆడుతున్నాడు ఆయన. ఎన్ని చదరంగాలు ఆడినా సరే వైసీపీ అనేటువంటి పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు ఉమ్, రాష్ట్రంలో. చూశారు ఒకసారి ఛాన్స్ అంటే రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ఆ ఇమేజ్ వల్ల కొడుకు కూడా అలాగే చేస్తాడేమో అని చెప్పేసి భావించి మాకు 40% వచ్చింది, ఆయనకి 50% వచ్చింది. ఉమ్, ఒక 10% తేడాతో ఆయనకి సపోర్ట్ చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన దగ్గర నుండి రాజశేఖర రెడ్డిలా నేను పరిపాలన చేస్తా, నేను 6 నెలల్లోనే బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వాన్ని ఇస్తా అయ్యి మాట్లాడాడు ఆయన. ఉమ్, వాళ్ళకి తీరా చూసేటప్పటికి ఒక చెత్త పరిపాలన అనమాట. ఓకే. అది కాకుండా విద్వేషం, పగ, కసి ఇవన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగం చేతిలో పట్టుకొని ప్రతిపక్షాలను వేధించడం, ప్రతిపక్షాలను నిర్బంధించడం, ప్రజా సంఘాలను నిర్బంధించడం, ఉమ్, ఉద్యమాలు చేసే వాళ్ళని అణగదొక్కడం, అసలు వాళ్ళు మనుషులే అనేటువంటి పద్ధతి లేకుండా మాట్లాడటం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో అనేక డిపార్ట్మెంట్ల వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి 20, 23, 24 రోజుల నుండి ఉమ్, ధర్నాలు, రాస్తారోకోలు, అనేక కార్యక్రమాలు చేస్తాను. ఇతను పట్టించుకోవట్లా. ఓకే. ఒక నియంత్రణ చక్రవర్తిగా మారాడు. రైట్. ఒక విలాసమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డాడు. 480 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ రిషిగండలో ఒక భవనం, ఇంద్రభవనం కట్టుకొని ఉండాలని చెప్పి కోరుకొని నేను పేదవాళ్ళకి ఏజెంట్ని, వాళ్ళు పెత్తందారులకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. చెల్లికి అన్యాయం చేసిన వాడు నువ్వు, రైట్ సార్. చెల్లిని రాజ్యసభ అడిగితే పంపించిన వాడు నువ్వు, తండ్రిని ఎవరైతే చంపారో నువ్వు ఆరోపణ చేశావో ముఖేష్ అంబానీ మీద, అతనికి రెడ్ కార్పెట్ వేసి అతను చెప్పిన పరిమళనత్వానికి రాజ్యసభ ఇస్తే వాడు ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ వచ్చాడండి? ఆ పరిమళనత్వాన్ని అనేవాడు ఏదైనా ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడా? కాబట్టి ఇతని అవసరాల కోసం ఒక పక్క బాబాయిని మర్డర్ చేయటం, తండ్రిని చంపిన వాడికి రాజ్యసభ ఇవ్వటం, ఓకే. ఈ కార్యక్రమాలన్నీ కూడా చూసి ప్రజలు విసిగిపోయారు. ఓకే. ఖచ్చితంగా ఇతన్ని మార్చాలని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. రైట్ రైట్ రైట్. మనతో పాటు ఏపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్ రాంభూపాల్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. రాంభూపాల్ రెడ్డి గారు వినిపిస్తున్నారు సార్ నా వాయిస్? చెప్పండి నరేష్ గారు. సార్ ఏంటి ఇప్పుడు ఏపీలో జంపింగ్ రాజకీయాలు మొదలయ్యాయి, పార్టీలు మారుతున్నాయి తప్ప నాయకులు మారట్లేదు. ఏదో ఒక పార్టీ నుంచి అటు కాకపోతే ఇటు, ఇటు కాకపోతే అటు నుంచి పోటీ చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్కు ఏదైనా స్పేస్ ఉంటుందంటారా? 2014 ఎన్నికల్లో కానీ 19 ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఇప్పుడు బలమైన నాయకులను కాంగ్రెస్ వైపు లాగే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా? ఎందుకంటే వైసీపీలో ఉన్న చాలామంది నేతలు కాంగ్రెస్ మూలాలు ఉన్న వాళ్ళే. వాళ్ళకి ఏమైనా మీరు ఆహ్వానం పలుకుతున్నారా? ఎట్లా ఉండబోతా ఉన్నాయి ఏపీ రాజకీయాలు? కాంగ్రెస్ పార్టీ మరొక రూపంలో ఉంది, అదే వైసీపీ. వైసీపీ కాంగ్రెస్ పార్టీకి మరొక రూపంలో ఉన్న పార్టీ తప్ప నుంచి అది స్వతహాగా వేరే ఓటర్లు ఉన్న పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ ఓటర్లు, నాయకులు అందరూ మరొక రూపంలో ఉన్నారు. ఈ రాబోయే ఎన్నికల్లో 100కి 100 పాళ్ళు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు గాని నాయకులు గాని మొగ్గు చూపించే అవకాశాలు మాకు ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే నేను ఒకే ఒక విషయం చెప్తాను, మీకు కూడా తెలిసిన విషయం ఇది, మళ్ళా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ప్రత్యేక హోదా అనేది మనకి చట్టబద్ధంగా లభించిన హక్కు. అదే విధంగా రాయలసీమ 4 జిల్లాలకు కానీ, ఉత్తరాంధ్ర వెనుకబడిన 3 జిల్లాలకు కానీ, 7 జిల్లాలకి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ, అందులోనూ బుందేల్ఖండ తరహా ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని చట్టంలో ఉండగా, ఈ 7 జిల్లాలకి పన్ను రాయితీలు కల్పించాలని ఉండగా, ఈ రోజు వరకు ప్రధాన ప్రతిపక్షం గాని అధికార పక్షం గాని దాని మీద కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన దాఖలాలు మనకి ఎవ్వరికీ కనిపించడం లేదు.
ఎందుకంటే ఏ కారణం చేతనో అట్లా అధికార పక్షం కానీ ప్రధాన ప్రతిపక్షం కానీ బీజేపీ అందున నరేంద్ర మోడీ అమిత్ షా గారులంటే భయపడి వణుకుతున్నారు. అందువల్ల వాళ్ళని మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమాత్రం గట్టిగా అడగలేకపోతుంది. ఇప్పుడు అడగగలిగే అమలుపరిచే అవకాశం ఉండేది ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. అది ఈసారి ప్రజలు 100కి 100 దానిని గుర్తిస్తారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అందున ముఖ్యంగా రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల వెనుకబాటుతనానికి కావలసిన అన్ని ఆర్థిక పన్ను రాయితీలు అన్ని కావాలనుకుంటే కాంగ్రెస్ తిరిగి తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇక మీరు అడిగిన ప్రశ్న, ఈ పార్టీలో ఉండేవాళ్ళు ఆ పార్టీలోకి, ఆ పార్టీలో ఉండేవాళ్ళు ఈ పార్టీలోకి మారడం అనేది రాజకీయాల్లో ఒక సహజంగా జరుగుతున్న ప్రక్రియలాగా తయారైంది. ఈ రోజు గతంలో లేవవి. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలుగా చాలా ఎక్కువగా సిద్ధాంతాలను వదిలేసి సిద్ధాంతాల పట్ల నిబద్ధత లేకుండా అధికారమే పరమావధిగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనుకుంటే ఆ పార్టీ పట్ల వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. దీనికి మనం ప్రత్యక్ష ఉదాహరణ అధికారం కోసం ఒక రోజు కాంగ్రెస్ పార్టీని చీల్చి మరొక పార్టీ పెట్టుకున్నది చూస్తున్నాం. ఈ రోజు అదే పార్టీలో ఉన్న అధికార పార్టీలో ఉన్న వాళ్ళు అధికారంలోకి టీడీపీ వస్తుందేమో అని కొందరు ఆ పక్క పోవడం చూస్తున్నాం. ఇది నిబద్ధత లేని రాజకీయ విలువలకి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా మనం భావించవచ్చు. ఏమైనా ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఈసారి ఎన్నికల్లో చూస్తున్నారు. మేము మా ఓటింగ్ పర్సెంటేజ్ బాగా పెంచుకోవడంతో పాటుగా మేము కొన్ని స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ప్రస్ఫుటంగా మాకు కనిపిస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ను కొనసాగిద్దాం. మనతో పాటు మరి కాసేపట్లో వైసీపీ జనసేన ప్రతినిధులు కూడా మన డిబేట్లో జాయిన్ అవుతారు. వారి అభిప్రాయం తెలుసుకునే ముందు మనతో పాటు రాయపూడి వేణుగోపాల్ గారు జనసేన అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వేణుగోపాల్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. రైట్, ఏంటి సార్ ఏపీ రాజకీయాల్లో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. మొన్నటి వరకు తెలంగాణలో మార్పు అన్న ప్రజలు ఏ రకంగానైతే మార్పు అన్నారో ఇప్పుడు ఏపీలో కూడా అదే మార్పు కనిపిస్తూ ఉంది. అంటే అధికార మార్పు అని కాదు కానీ నాయకుల మార్పు ఒకటి జరుగుతూ ఉంది. వైసీపీ నుంచి టీడీపీ వైపు పెద్ద ఎత్తున నాయకులు చూసినట్టుగా కనిపిస్తూ ఉంది. అది జనసేనకు కూడా లాభం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దాదాపుగా టీడీపీ జనసేన మధ్య అవగాహన కుదిరిన నేపథ్యంలో ఈ జంపింగ్ రాజకీయాలను వైసీపీ ఎట్లా స్పందిస్తుంది? ముందుగా మీకు, అదేవిధంగా స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం దాదాపు ఒక 100 రోజుల లోపలనే ఎలక్షన్ కి వెళ్ళబోతున్నాం కాబట్టి ఇది ఎన్నికల సీజన్ గా చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే మరి అభ్యర్థులు ఈ జంపు జలానీలు అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎక్కువ శాతం అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఎక్కువగా ఇతర పార్టీలో కూడా మనం చూస్తున్నాం. మరి ఈ రోజు చూసినట్టయితే మరి ఎమ్మెల్సీ గారు ఒక ఆయన రావటం, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారి యొక్క బామ్మర్ది గారు కూడా వచ్చినట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. కాబట్టి దీన్ని చూస్తుంటే గత 10 రోజుల నుంచి కూడా ఏదైతే ఈ అధికార పార్టీ వైసీపీ ఉందో దీనిలో నుంచి ఎక్కువగా రాజీనామాల పర్వం కానీ అదేవిధంగా జంపింగ్లు కానీ జరిగేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఇవాళ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గాని ఒకటే చెప్పడం జరిగింది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ని అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం మేము ఈ పొత్తు అనేది దాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం మా శాయశక్తుల పనిచేస్తూ ఈ యొక్క ప్రజల్ని ఏదైతే వీళ్ళు ప్రతిపక్ష నాయకుల్ని అరాచకమైనటువంటి పరిపాలనతో ఇవాళ స్వేచ్ఛా స్వతంత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛా స్వతంత్రాలను కూడా గొంతులు నొక్కి పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుని ఇవాళ రోడ్ల మీదకి రానియకుండా నొక్కేసేటువంటి పరిస్థితులు గత 4.5 సంవత్సరాల పైనుంచి కూడా ప్రజలు పడుతున్నటువంటి బాధలు ఈ రోజు కూడా అటు పారిశుద్ధ్య కార్మికులు కానీ ఇటు ఉన్నటువంటి ఈ యొక్క డ్వాక్రా మహిళా మనులు కానీ వీళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి. ఎవరైనా సరే ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు ఎక్కి వాళ్ళ యొక్క సమస్యలు గొంతెత్తి అరిస్తే గానీ అవనటువంటి పరిస్థితుల్లో అవి కూడా అవట్లేదనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఇద్దరు నాయకులు కూడా మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం కలిగినటువంటి నాయకుడు గాని ప్రజాదరణ కలిగినటువంటి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళిద్దరు కూడా మంచి ఆలోచనతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనేటువంటి ఉద్దేశంతో
ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని అంతమొందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో కంకణం కట్టుకుని పొత్తులో భాగంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగానే చాలా మంది ఎక్కువ మంది నాయకులు అధికార పార్టీలో ఉన్న నాయకులు కూడా ఆలోచనలో పడ్డారు. ఇవాళ దాదాపుగా 11 లక్షల పైన 11 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి సంపద లేదు, పరిశ్రమలు లేవు, సంపద సృష్టించేటువంటి మార్గాలు లేవు, కనీసం రాజధాని కూడా లేనటువంటి ఈ పరిస్థితుల్లో ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారు. మనం తెలంగాణ ప్రభుత్వాన్ని చూసుకున్నట్టయితే ఎంతో మరి తెలంగాణ కోసం పోరాడి మరి రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కూడా ఇవాళ ఓడించగలిగారు. అక్కడ సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి అప్పటికీ కూడా ప్రజలు నమ్మలేదు. కాబట్టి ఇవాళ అక్కడ ప్రభుత్వాన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితులు చూస్తే తప్పకుండా రేపు 2024లో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని పక్కన పెట్టేటువంటి పరిస్థితులు ప్రజల యొక్క ఆలోచన విధానంలో ఉంది. వీళ్ళు అభివృద్ధి లేనటువంటి సంక్షేమాన్ని చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు. రోడ్లు లేవు, నడవడానికి రోడ్లు లేవు, కనీసం మంచినీళ్ళు తాగడానికి నీళ్లు లేవు, సాగునీరు సకాలంలో అందనటువంటి పరిస్థితులు, కనీసం గ్రామ స్వరాజ్యం మహాత్మా గాంధీ కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యం కూడా పంచాయతీలు కూడా మూలలు పెట్టి డబ్బులు లేకుండా ఇవాళ వాటిని కూడా మరి మూలలు పెట్టేటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ పరిపాలన సాగుతుందంటే ఇంకా ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఆలోచనలో పడ్డారు. ఈ పార్టీలో మనకు ఉంటే మనం మనుగడ సాగదు, ఇది నియంతృత్వ పాలన, ఇది మనం చెప్పేటువంటి మాట అధినాయకులు వినేటువంటి పరిస్థితుల్లో లేడు అనేటువంటి ఒక విజ్ఞానంతో వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నటువంటి విధానం చూస్తుంటే రేపు తప్పకుండా 2024లో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలిద్ది. వీళ్ళు ఇంటికి వెళ్ళిపోవడం గ్యారంటీగా అవకాశం ఉంది. మరి తెలుగుదేశం జనసేన పార్టీ కలిపి రేపు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రం నూతన ప్రభుత్వం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, అదేవిధంగా సంక్షేమంతో కూడినటువంటి అభివృద్ధి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముందుకెళ్తానికి నాయకులు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ జంపు జలానికి ఇంకా ఎక్కువగా ఈ నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఇలాగే కొనసాగుతూ ఇంకా చాలా మంది వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రతిపక్షాలు రెండు కూడా అటు జనసేన కానీ తెలుగుదేశం కూడా రెండు బలపడేటువంటి పరిస్థితులు చాలా రోజు రోజుకి కనపడుతున్నాయి. కాబట్టి ఇలాంటి దుష్టమైనటువంటి ప్రభుత్వాన్ని అంతమొందించడానికి ఇటు ప్రతిపక్ష పార్టీలు అటు ప్రజలు కూడా సన్నద్ధమయ్యారని చెప్పి ఈ ద్వారా తెలియజేస్తారు. రైట్. మనతో పాటు అవుతూ శ్రీధర్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. రైట్. ఏంటి సార్, జగనన్న సంక్షేమ పాలన అందిస్తున్నారు అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అదే సమయంలో దాదాపు 34 మంది ఎమ్మెల్యేలను కూడా మీ అధినేత మారుస్తూ ఉంటే వాళ్ళంతా టీడీపీ వైపు, జనసేన వైపు, కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితులు అయితే ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి ప్రాబ్లం ఏంటి సార్, సమస్య ఏంటి? సార్, ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ప్రతి ఎన్నికలో కూడా ప్రతి పార్టీ కూడా అభ్యర్థులు ఎక్కడ గెలుస్తారు, ఎక్కడ ఓడిపోతారు అనే దాని ప్రకారమే క్యాండిడేట్లను మార్చుకుంటూ ఉంటుంది. ఇక్కడ నేను స్ట్రైట్గా చాలా హిస్టరీ కూడా మాట్లాడితే 1999 నుంచి లేదా 1978 నుంచి చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తా ఉన్నారు. 78లో పోటీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరిలోనే ఉండకుండా 89 కుప్పం ఎందుకు పారిపోయారు? అలాగే 1999లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు దాదాపు 220 మంది ఎమ్మెల్యేలు ఉంటే 90 మందిని మార్చి కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. జాగర్లమూడి లక్ష్మణ పద్మావతి గారు కానివ్వండి, సనక్కాయల అరుణ గారు కానివ్వండి, ఇట్లా చాలా మందిని తీసుకొచ్చారు. సో ప్రతి పార్టీకి వాళ్ళు ఎలా ఎన్నికలకు వెళ్ళాలి అనేది పక్క పార్టీ చెప్తే వెళ్ళరండి. ఇప్పుడు తెలుగుదేశంకి ఒక ప్రశ్న అడిగామనుకోండి, ఏమని, మీరు అదే 175 మందికి పోయినసారి వెళ్ళిన వాళ్ళతోనే వెళ్తారా అంటే మరి వెళ్తారా? పోనీ పవన్ కళ్యాణ్ 150 మందో 130 మందినో ఇంతకుముందు నిలబెట్టారు కదా, అదే క్యాండిడేట్లతో వెళ్తారా అంటే వెళ్తారా? సో ఎవరి రాజకీయ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఇకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి అసంతృప్తులు ఎన్నికల ముందు వేరే పార్టీకి వెళ్ళటం కొత్త కాదు. 2014లో కూడా వెళ్ళారు, 2019లో కూడా వెళ్ళారు, ఇప్పుడు వెళ్తారు. సో ఎవరికైతే సీట్ లేదు అని క్లియర్గా చెప్పేస్తారో ఆ సీట్ లేని వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ సొంత అభిప్రాయాలు, వాళ్ళ సొంత లెక్కలు వేసుకొని వెళ్తారు. కొంతమంది ఫెయిల్ అవ్వచ్చు, కొంతమంది సక్సెస్ అవ్వచ్చు, అది వేరే విషయం. మా పార్టీకి సంబంధించినంత వరకు మేము ఒక క్లియర్ స్టాండ్ తీసుకున్నాం. ఏమని? మేము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో 175కి 175 గెలవాలని వెళ్తున్నాం.
గతంలో కూడా తెలుగుదేశం పార్టీ కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, 2019లో మేము కరాఖండిగా మేము అధికారంలోకి రాము, మేమే వస్తున్నాం అని చెప్పి వాళ్ళందరూ చెప్పుకోవడం జరిగింది. 151 సీట్లు మాకు వస్తాయని చెప్పి, వివిధ సర్వేలు 130 సీట్లు ఇట్లా వస్తాయని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన పార్టీని కాపాడుకోవటం కోసం మేము 150 సీట్లతో అధికారంలోకి వస్తున్నామని చెప్పి రిజల్ట్స్ ముందు రోజు కూడా పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను, జగన్ ముఖ్యమంత్రి కానివ్వనని చెప్పి చాలా గట్టిగా మాట్లాడారు. సో ప్రజలు అల్టిమేట్ గా ప్రజలు ఓట్ చేయాలి. ఇక్కడ మేమేం చెప్తా ఉన్నాం, 2019 నుంచి 2024 వరకు మా పాలన నచ్చి ఉంటే, మీ ఇంట్లో అభివృద్ధి జరిగి ఉంటే, మీ ఊర్లో అభివృద్ధి జరిగి ఉంటే ఇదే పాలన నేను కంటిన్యూ చేస్తాను కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఈ ధైర్యం అలయన్స్ పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి మేము ఇదే 2014, 2019 పాలన తీసుకొస్తాము, మాకు ఓట్లు వేయండి అని అడిగే ధైర్యం చేయగలరా? వాళ్ళు చేయలేరు. అందుకోసం వాళ్ళ పాలన ఏంటి, ఏం జరిగింది అనేది ఆ రోజున అందరూ చూశారు. ఇక్కడ మన పెద్ద ఆయన ఒక ఆయన వేణుగోపాలరావు గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరగలేదు అంటున్నారు. అభివృద్ధి అంటే ఏంటండి? అభివృద్ధి అంటే ఏంటి? ఒక రోడ్డు వేయటం అభివృద్ధి, లేకపోతే ఒక ఇండస్ట్రీ రావటం అభివృద్ధి? 127 కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ చేసినాయి. ఒకవేళ ఆయనకు తెలియకపోతే నేను కంపెనీ పేర్లు, ఊర్లు అన్ని ఇస్తాను, కావాలంటే ఆయన పంపించి కూడా చూపిస్తాం. తర్వాత ఇక్కడ లాజిక్ మీరు ఒకటి గుర్తుంచుకోండి, 972 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని చెప్పి కొత్తగా చంద్రబాబు నాయుడు గారు 2014లో కనిపెట్టినట్టు మాట్లాడతారు. 2014కు ముందు ఆయన 9 సంవత్సరాలు సీఎం గా ఉన్నారు. 2014 నుంచి 19 మధ్యలో ఇదే దత్తపుత్రుడు భుజాన్ని ఎక్కించుకుంటే సీఎం అయిన తర్వాత కూడా ఈ 972 కిలోమీటర్ల సముద్ర తీరంలో ఉన్నటువంటి ఏరియాలో కనీసం చేపలు పట్టుకోవటానికి, అంటే మన మత్స్యకార సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేపలు పట్టుకోవటానికి ఒక ఫిషింగ్ హార్బర్ కడదామన్న ఆలోచన రాలేదు. మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత మనకున్న మత్స్య సంపద, మనకున్న రీసోర్సెస్, ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో లేకపోతే సీషోర్ ఉందో ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గమనించుకొని 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం. సో ఈజ్ ఇట్ నాట్ ద డెవలప్మెంట్? 4 పోర్టులు కడుతున్నాం. గత 70, 80, 200 సంవత్సరాల నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ తీరంలో 6 పోర్టులు ఉంటే ఈ టర్మ్ లో మనం ఒక 4 పోర్టులు కడుతున్నాం. సో ఇది డెవలప్మెంట్ కాదా? అలాగే భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాని విధంగా మనకి 3 ఎకనామిక్ కారిడార్స్ వచ్చినాయి. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చింది. వీటిల్లో దాదాపు 28,000 హెక్టార్లు, అంటే దాదాపు 45,000 ఎకరాల్లో పారిశ్రామిక వాడల్ని మనం డెవలప్ చేయబోతున్నాం, అపార్ట్ ఫ్రమ్ కొప్పర్తి. అలాగే ఒక్క నిమిషం అండి, అలాగే భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో పోటీపడి ఫార్మా సెజ్ ఒకటి తీసుకొచ్చాం. దాన్ని కూడా తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు ఆపారు, ఇక్కడ వద్దు అని చెప్పి. దాన్ని మళ్ళీ రీలోకేట్ చేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో డెవలప్మెంట్ పారామీటర్ అనేది మనం ఏ విధంగా చూడాలి? డెవలప్మెంట్ పారామీటర్ అనేది ఏ విధంగా చూస్తారండి? ఒక స్టేట్ జిఎస్డిపి పెరుగుతుందా లేదా అనే చూస్తారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు అలయన్స్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం జిఎస్డిపి నంబర్స్, లేకపోతే పర్ క్యాపిటల్ నంబర్స్, లేకపోతే ఎక్స్పోర్ట్ నంబర్స్ చెప్తున్నప్పుడు వీఆర్ ఫార్ బెటర్ దాన్ తెలుగుదేశం గవర్నమెంట్ అండ్ వీఆర్ వన్ అమంగ్ టాప్ 10, టాప్ 5 స్టేట్స్ అని చెప్తా ఉన్నాం. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఈజ్ ఇట్ నాట్ ద డెవలప్మెంట్? అలాగే పల్లెటూరులో పంచాయతీ డబ్బులు తీసుకున్నాం అంటున్నారు. పంచాయతీ డబ్బులు దేనికి తీసుకున్నారండి? ఆ ఊర్లో ఉన్న గ్రామ సచివాలయాలు కడుతున్నాం, ఆ ఊర్లో గ్రామ రైతు బజార్లు, రైతు భరోసా కేంద్రాలు కడుతున్నాం, ఆ ఊర్లో నాడు నేడు స్కూల్స్ కడుతున్నాం, ఆ ఊర్లో ఇంకా మిగిలిన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే రైతుల కోసం
గోడౌన్స్ కడుతున్నాం, ఇలాంటి యాక్టివిటీస్ లోకల్లో చేస్తున్నాం. ఓకే. ఇంతకు ముందు ఏదైనా ఒక పని కావాలంటే మండల హెడ్ క్వార్టర్కో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వెళ్లాల్సిన సిచ్యువేషన్ నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 10 అడుగుల దూరంలో ఉన్న గ్రామ సచివాలయంలో వాళ్ళకి పనులు చేయగలుగుతున్నాం. ఈజ్ ఇట్ నాట్ ద డెవలప్మెంట్? రైట్. సో లెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా ఉన్నారు, ఎవరిని గెలిపించాలని, ఎవరు ఏం చేశారనేది వాళ్ళకి తెలుసు. ఖచ్చితంగా మరి ఒకసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడుతుంది, ఇందులో ఎలాంటి సందేహం లేదు. దానికి ఎవరికైతే సీట్లు లేవు వాళ్ళు వెళ్ళిపోతారు, సహజం. అది ఈ పార్టీలోనే కాదు, రేపు పొద్దున తెలుగుదేశం జనసేన అలయన్స్ అయ్యి వాళ్ళ సీట్లు అనౌన్స్ చేసిన రోజున ఎంతమంది పారిపోతారో చూద్దాం. రైట్ 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 సార్. రఫీ గారు ఇప్పుడు అభ్యర్థుల మార్పుతో నిమిత్తం లేకుండా జగన్ గారి సంక్షేమాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు, జగన్ గారి సంక్షేమమే గెలిపిస్తోంది అన్నట్టుగా వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. ఏంటి మరి ఎట్లా ఉండబోతా ఉన్నాయి? కేసీఆర్ కూడా అదే చెప్పాడు తెలంగాణలో. నేను కూడా దళిత బంధు ఇచ్చాను, నేను కూడా పెన్షన్ ఇచ్చాను అంటే ఇక్కడ అభ్యర్థులు మార్చలేదు కాబట్టి ఓడిపోయాము అని చెప్పి కూడా కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. అభ్యర్థులు మార్చలేదని కాదు, 32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టలేదని ఓడిపోయామని చెప్పేసి ట్వీట్ చేశారు. తెలంగాణలో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కంటే బాగానే చేశాడు. అక్కడ కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, అన్ని పరిశ్రమలు అన్ని బాగానే ఉన్నాయి. ఎందుకు ఓడిచ్చారు? నియంతృత్వం. ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటారు, ప్రజలు నియంతృత్వాన్ని కోరుకోరు. ఒక నియంత తన ఇష్టం వచ్చినట్టు 8 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రజావేదిక కేవలం చంద్రబాబు నాయుడు గారు కట్టాడని కూల్చేశాడు. చంద్రబాబు నాయుడు గారు పోలవరం హెడ్ వర్క్స్ 72% చేశాడని దాన్ని ఆపేశాడు. కాంట్రాక్టర్ని మార్చి రివర్స్ కాంట్రాక్ట్ అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కట్టాడని అమరావతిని ఆపేశాడు. చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్ళు కట్టాడని టిట్కో ఇళ్ళు పంచిపెట్టకుండా ఇప్పటికి ఆపేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లలకు సైకిళ్ళు కొన్నాడు అని చెప్పేసి ఆ సైకిళ్ళు ఇవ్వకుండా పెట్టేస్తే 4 సంవత్సరాలు తుప్పు పెట్టి దేనికి కాకుండా పోయిన అనేక జిల్లాల్లో ఆ సైకిల్ అలా పడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఫలానా రోడ్డు వేశాడు అంటే అది కంప్లీట్ చేయకుండా వదిలేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఫలానా ప్రాజెక్టు 70% ఇరిగేషన్ ప్రాజెక్టు కంప్లీట్ చేసేట మిగతా 30% కంప్లీట్ చేయకుండా వదిలేశాడు. ఇలాగా ఒక కక్షపూరితమైనటువంటి అన్నా క్యాంటీన్, చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టాడు. 3 పూట్ల 5 రూపాయలకి మంచి భోజనం టిఫిన్ ఇస్తున్నాడు అని చెప్పి ప్రజలు హర్షించి వాళ్ళ క్షుద్బాధ తీసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు పెట్టాడని చెప్పి పేదలు తినేటువంటి అన్నా క్యాంటీన్ రద్దు చేశాడు. అలాగే రంజాన్ తోఫా పేద ముస్లింలకు ఎంతో ఉపయోగపడేది. అలాగే క్రిస్మస్ కానుక అది పేద క్రిస్టియన్స్కి ఉపయోగపడేది. సంక్రాంతి కానుక అది పేద హిందువులందరికీ ఉపయోగపడేది. దాన్ని రద్దు చేశాడు. కాబట్టి సింగపూర్, మలేషియా ఫ్లైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే దాన్ని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశాడని ఆ ఫ్లైట్లు రాకుండా ఆపేశాడు. భోగవరం ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించాడని ఆయన 4.5 సంవత్సరాలు వదిలేసి మళ్ళీ వేసిన శంకుస్థాపనానికి మళ్ళీ వేశాడు. కడప స్టీల్ ఫ్యాక్టరీ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశాడని ఇంకోటి చేశాడు, దాన్ని ఆపేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే 105 పథకాలు, సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంటేషన్ చేస్తే విదేశీ విద్యకి పిల్లలు విదేశాలు వెళ్ళి చదువుకుంటా ఉంటే వాళ్ళకి డబ్బులు పంపకుండా వాళ్ళని గాలికి వదిలేశాడు. వాళ్ళు అక్కడ అడుక్కు తిన్నారు. ఇక్కడ తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. 2nd ఇయర్, 3rd ఇయర్, 4th ఇయర్ చదివే పిల్లలకి చంద్రబాబు పంపించాడని చెప్పేసి కొర్రెలు పెట్టి ఆ పథకం ఆపేశాడు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తే అంబేద్కర్ పేరు తీసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య దీవెన అని చెప్పేసి పథకం అని చెప్పి చంద్రబాబు పెడితే ఆ పేరు తీసి పాడేసి జగనన్న విదేశీ విద్యను పెట్టుకున్నాడు. ఇలాగ అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన ఎన్నో. ఇందాక ఆయన ఎవరైనా వైసీపీ రెడ్డి గారు పేరు శ్రీధర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, ఆయన ఏదో 120 కంపెనీలు వచ్చినాయి. వెళ్ళిపోయిన కంపెనీలు వేలల్లో ఉన్నాయి. అమర్ రాజా ఇవాళ రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నాడు. ఆయన అంతకుముందు కేటీఆర్ తో మాట్లాడాడు. ఒక యూనిట్ ఇక్కడ
పెద్ద యూనిట్. ఇప్పుడు వాళ్ళంతా కూడా కార్లు మోటార్ బైకులు అన్ని కూడా ఎలక్ట్రికల్ బళ్ళు నడుస్తూ ఉన్నాయి. అవును, దాని మీద ఎక్స్టెన్షన్ చేస్తాను, ఇక్కడ పెడతానంటే ఇక్కడ నువ్వు పెట్టద్దు, వెళ్ళిపోవని చెప్తే తెలంగాణలో పెట్టాడు. దాదాపు 20,000 మందికి అక్కడ ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. అలాగా కియా ఫ్యాక్టరీని తరిమేయాలని చెప్పి చూశారు. దానికి సంబంధించినటువంటి అనుబంధ పరిశ్రమలన్నీ మెడ్రాస్ వెళ్ళిపోయింది, లూలు వెళ్ళిపోయింది వైజాగ్ నుంచి, అలాగే జాకీ పరిశ్రమ వెళ్ళిపోయింది రాయలసీమ నుంచి, లీలాండ్ వెళ్ళిపోయింది ఎక్కడ ఒంగోలు దగ్గర నుంచి. ఇలా అనేక పరిశ్రమల్ని వాటాలు ఇవ్వమని చెప్పి వాళ్ళని భయభ్రాంతులు చేస్తే వాళ్ళు ఈ రాష్ట్రంలో మాకు వద్దురా బాబు అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈ చెత్త మీద పన్ను వేసిన ముఖ్యమంత్రి ఎవడైనా ఉన్నాడండి ప్రపంచంలో? భారతదేశంలో అర్థం పర్థం ఉందా? మీరు మాట్లాడిన స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎవడండి? చెత్త పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రిగా స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎవడు? మీరు మాట్లాడితే నేను మూసుకొని ఉండండి. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేటప్పుడు అడ్డు తగిలితే మీరు మాట్లాడేటప్పుడు కూడా నేను అడ్డు తగులుతా. బుర్రండి నీకు ఉంది. శ్రీధర్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్, నేను మీ దగ్గరికి వస్తాను. రఫీ గారు పూర్తి చేసినారు, మీ దగ్గరికి వస్తాను. రఫీ గారు తీసుకోండి, గంట సేపు మాట్లాడుకోండి. చెప్పండి రఫీ గారు. చెత్త పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రిగా రాష్ట్ర చరిత్రలో నిలబడిపోయాడు. భారతదేశం అంతా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తే అన్ని రాష్ట్రాలు ఇతను రూపాయి తగ్గించలా. అంతకుముందు బాధుడని చెప్పి మాట్లాడి 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల మీద వేల కోట్ల రూపాయల భారం వేసినటువంటి ఈ ముఖ్యమంత్రి, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచినటువంటి ముఖ్యమంత్రి, లారీల మీద సెస్ పన్ను పెంచినటువంటి ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజల్ని పీడించి పిప్పు చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి నియంతని ఓడించాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టే వరదలాగా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే వైసీపీ ఖాళీ, ఆ ఇచ్చిన అభ్యర్థులు డబ్బుల కోసం వాళ్ళు తిరగవలసిన తప్పితే సర్పంచులు ఇవాళ రోడ్డు మీదకి వచ్చారు. ఇవాళ సదస్సు జరిగింది అమరావతిలో. సర్పంచులు చిప్పలు పట్టుకుని అడుక్కున్నారు, మా డబ్బులు కాజేస్తున్నాడని చెప్పి. ఉద్యోగస్తులు మేము దాచుకున్న డబ్బులు లాగేశాడని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఎన్నికల్లో అనేక రకాలైనటువంటి అబద్ధాలు చెప్పి నేను వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి అబద్ధం చెప్పాడు. చంద్రబాబు చేయడు, నేనే చేస్తానని చెప్పేసి చెప్పాడు. ఇలాగ నేను వస్తే ఓపీఎస్ తీసుకొస్తాను, సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి వారం రోజులు చెప్పాడు. దొరికిన చాట 740 హామీలు పాదయాత్రలో చెప్పాడు. వాటి అన్నింటినీ రికార్డ్ చేశాం. ఏం చెప్పాడు ఏం చేయలేదు పుస్తకం వేసాం. 4 రోజుల క్రితం పుస్తకం కూడా రిలీజ్ చేశాం. 740 హామీలలో 120 హామీలు కొన్ని పాక్షికంగా కొన్ని పరోక్షంగా అమలు జరిపాడు. ఇలాగ ఈ పాదయాత్రలో చేసినటువంటి హామీలన్నీ ప్రజల చెవుల్లో గింగారులు ఎత్తుతా ఉన్నాయి. ఇతను వస్తే ఎప్పుడు ఓడించాలా, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఆ సమయం ఎప్పుడు వస్తుందా, ఇతను మీట నొక్కుతున్నాడు కదా, మనం కూడా మీట నొక్కి మా బతుకులు ఈ రకంగా 10 లక్షల మందికి పెన్షన్లకు కొట్టాడు. అనేక రకాల కారణాలతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అనేక డిపార్ట్మెంట్లు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తా ఉన్నాయి. కాబట్టి రేపు బటన్ నొక్కి ఇతన్ని ఇంటికి పెట్టి పంపించే పరిస్థితి ఎంత దూరంలో లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రైట్ సార్. శ్రీధర్ రెడ్డి గారు, ఈ చెత్త పన్నుకు సంబంధించి సబ్జెక్ట్ గురించి చెప్పండి సార్. తిరిగి మళ్ళీ మీ దగ్గరకు వస్తారని చెత్త పన్నుకే కన్ఫైన్ కండి. ఇప్పుడు రఫీ గారు మాట్లాడుతా నేను 4 పాయింట్స్ 4 అంటే 4 పాయింట్స్ మాట్లాడతాను. రఫీ గారు మాట్లాడుతా ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ రేట్లు ఎక్కువ ఉన్నారు. అమరావతి మీద వాళ్ళు తీసుకొచ్చిన అప్పులకి 4 రూపాయలు లీటర్కి 4 రూపాయలు సెస్ వేసిన దౌర్భాగ్యపు దరిద్రపు ముఖ్యమంత్రి ఎవరు? ఇవాళకు కూడా ఆ సెస్ తీయడానికి వీలు లేక 2 రూపాయలు తగ్గించి 2 రూపాయలు మాత్రమే ఉంచాం. అది చంద్రబాబు చేసిన పాపం కాదా? చంద్రబాబు అమరావతి సెస్ 4 రూపాయలు 10 రూపాయలు కేంద్రం తగ్గించింది. 10 రూపాయలు కేంద్రం తగ్గిస్తే ముఖ్యమంత్రి తగ్గించారు. అనేక రాష్ట్రాల్లో 10 రూపాయలు తగ్గించారు. తగ్గించారు 10 రూపాయలు. సార్ నేను మళ్ళొస్తాను మీ దగ్గరికి. శ్రీధర్ గారు కొన్ని పాయింట్స్ చెప్తారు, దాని తర్వాత మనం జనసేన ఏపీ తెలంగాణకి డిఫరెన్స్ 1 రూపాయి.
ఆంధ్ర కర్ణాటక 12 రూపాయలు, రైట్ ఆంధ్ర కర్ణాటక 12 రూపాయలు, రైట్ తమిళనాడుకి 10 రూపాయలు. రైట్ ఆవేశపడకండి. ఆంధ్రాకి తెలంగాణకు ₹1. అందుకనే పోయాడు కేసీఆర్, అందుకనే పోయాడు. కేంద్రం 10 రూపాయలు తగ్గిస్తే తగ్గించకుండా ప్రజలు పీడించాడు కాబట్టి. నువ్వు తెలుగుదేశం కావాలంటే భుజాన్ని వేసుకొని మాట్లాడుకో. కేంద్రం తగ్గిస్తే తెలంగాణలో రేటు తగ్గదా? తగ్గించలేదు, అందుకనే పోయాడు. అడగండి. ఆయన పోయాడు. కేంద్రం తగ్గిస్తే తగ్గించినందుకు జరుగుతున్న విషయం మీకు తెలీదు. తెలుసు. నేను మౌనంగా ఉన్నాను. అడ్డు తగిలా కాబట్టి నేను ఇప్పుడు అడ్డు తగిలా. నువ్వు నాకు అడ్డు తగిలా కాబట్టి నేను ఇప్పుడు అడ్డు తగులుతున్నాను. అడ్డు తగిలించుకొని 4.5 సంవత్సరాలు అయింది. అరే రేపు రేపు బంగాళాఖాతంలో విసురుతున్నారు వైసీపీ. చెత్త పన్నుకి 2017లో సెంట్రల్ గవర్నమెంట్ స్టీరింగ్ కమిటీ వేస్తే దానికి చైర్మన్ గా ఉండి చెత్త పన్ను ప్రతి ఇంటి నుంచి ట్యాక్స్ వసూలు చేయాలని చెప్పిన కమిషన్ కి చైర్మన్ ఎవరు? ఇదే చంద్రబాబు కదా. ఓకే, ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయాలా చంద్రబాబు? ఈయన ఏం మాట్లాడతారండి? చంద్రబాబు ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయాలా? దాన్ని స్టీరింగ్ కమిటీకి చైర్మన్ చంద్రబాబు అవునా కాదా? ఎవరు నువ్వు చెప్తే సరిపోద్దా? రైట్ సార్, క్రాస్ చెక్ చేద్దాం. కావాలంటే పంపిస్తా. పంపించు. రైట్, ఓకే, రైట్. రాంభూపాల్ రెడ్డి గారు జాకీ వెళ్ళిపోయింది అంటారు. రైట్, ఓకే. రాంభూపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, ఇంకా 2 ఉన్నాయి. చెప్పండి సార్. జాకీ వెళ్ళిపోయింది అంటారు. జాకీ కనీసం వాటా అడిగాడు. అక్కడ ఎమ్మెల్యే వాటా అడిగాడు జాకీ కంపెనీలో. అక్కడ ఎమ్మెల్యే వాటా అడిగిందా, మాజీ మంత్రి వాటా అడిగిందా అందరూ తెలుసులే, కానీ నువ్వు చెప్పినంత మాత్రం వాస్తవం కాదు. చెప్పాడు హైదరాబాద్. మొత్తం చెప్పిన తర్వాత మీరు కౌంటర్ చేస్తారు కానీ సమయం ఉంది. పెన్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. 2019 జనవరిలో 39 లక్షలు వాళ్ళు ఇచ్చిన పెన్షన్, 54 లక్షలు. ఇవాళ కూడా మేము ప్రెస్ రిలీజ్ చేసాం లెక్కలతో పాటు 54 లక్షల రూపాయలు, 2000 రూపాయలు 54 లక్షల పెన్షన్. 54 లక్షల పెన్షన్లకి 54 లక్షల పెన్షన్లకి నెలకు 2000 కాడికి రిలీజ్ చేస్తే ఎంత బడ్జెట్ కావాలండి? లెక్కలేసుకో కూర్చొని. ఆ లెక్కల అది 1180 కోట్లు అవుతుంది. 400 కోట్లు రిలీజ్ చేసిన డబ్బులు అది ఎప్పుడయ్యా? 14లో సంగతి చెప్తున్నావు. అది 14లో 450. 2019లో 10,000 కోట్లు రిలీజ్ చేసాం. అది ఎప్పుడో 14లో మాట్లాడి. రాంభూపాల్ రెడ్డి గారు, అభ్యర్థుల మార్పు అనేది పెద్ద ఎజెండానే కాదు, అంశమే కాదు. అభ్యర్థులను చూడకుండా జగన్ సంక్షేమాన్ని చూసి ప్రజలు ఓట్లేస్తారు. జగన్ సంక్షేమమే ఎజెండాగా ఉండబోతుంది. ఇక అభ్యర్థుల మార్పు అనేది అప్రస్తుతము, చర్చించాల్సిన అవసరం లేదన్నట్టుగా వైసీపీ మాట్లాడదాం. ఏం చెప్తారు సార్ రాంభూపాల్ రెడ్డి గారు? పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ గా చేసి విభజన చట్టంలో పెట్టారు. ఈ రోజు వరకు పూర్తి కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం డెడ్ లైన్ పెట్టారు. పోలవరం ప్రాజెక్టు ఫలానా తేదీకి మేము పూర్తి చేస్తామని. విశాఖ ఉక్కు మన హక్కు అని పెద్ద ఉద్యమం చేసి తెచ్చుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ చేస్తుంటే దాన్ని అడిగే ధైర్యము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈవెన్ ప్రతిపక్ష తెలుగుదేశం కానీ లేదు. అంతెందుకు, తిరుపతికి పక్కనున్న మన్నవరం బెల్ ఫ్యాక్టరీని గురించి మాట్లాడేది అధికార పక్షం మర్చిపోయింది. కరెంటుకి మీటర్లు బీజేపీ ఒత్తిడితో పెట్టిన దానివల్ల సామాన్య ప్రజానికం ఎంత ఇక్కట్లకు గురయ్యారో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మోటార్లకు మీటర్ల వల్ల అది రైతులకు ఉరితాడుగా తప్పనిసి మరొక్కటి కాదు. ఈ రోజు ఒక్క యూనిట్ పొరపాటున ఎగస్ట్రా పడితే ఆ మీటర్ల వల్ల అది డబుల్ ఛార్జ్ అవుతున్న విషయం ప్రత్యక్షంగా అనుభవిస్తున్న వాళ్ళకి ఆ నొప్పి తెలుస్తున్నది. కానీ చాలా గొప్పగా అభివృద్ధి చేసేసామనే భ్రమంలో ఉన్న వాళ్ళకి తెలియని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఈ విధంగా రాష్ట్రంలో శాశ్వత అభివృద్ధి పథకాలుగా ఉన్న వీటిని అన్నింటినీ కంప్లీట్ చేయాల్సిన పరిస్థితుల్లో వాటిని పక్కన పెట్టి తాత్కాలికంగా ఏదో ప్రజలకి చెప్పాలి కాబట్టి చెప్తున్నాము అనే దిశగా ఏదేదో పథకాలను చెప్పుకుంటా పోతే ప్రజలు అంత నమ్మే పరిస్థితిలో ఉన్నారని నేనైతే అనుకోవడం లేదు. శాశ్వత నిర్మాణాలు చేపట్టవలసి ఉన్నవి. అది కూడా విభజన చట్టం ద్వారా
మనకి లబ్ధి పొంది ఉన్నవి ఏవి ఈ రోజు వరకు పూర్తి చేయకపోవడం ఈ ప్రభుత్వ వైఫల్యమే తప్పనించి మరొక్కటి కాదు. సంక్షేమం 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 అంటే ప్రాధాన్యతలు చూసుకోవాలి. దాంట్లో ఆ సంక్షేమంలో మొదటి ప్రాధాన్యత దేనికి కల్పించాలా? పోలవరం ప్రాజెక్ట్ అనేది మొదటి ప్రాధాన్యత కాదా? విశాఖ ఉక్కు అనేది మొదటి ప్రాధాన్యత కాదా? కడప స్టీల్ ఫ్యాక్టరీ అనేది మొదటి ప్రాధాన్యత కాదా? కాళహస్తి బెల్ మన్నవరం ప్రాజెక్ట్ అనేది మొదటి ప్రాధాన్యత కాదా? రాయలసీమకి పన్ను రాయితీలు అనేది మొదటి ప్రాధాన్యత కాదా? ఉత్తరాంధ్ర జిల్లాలకి ఆర్థిక ప్యాకేజీతో పాటు పన్ను రాయితీలు అనేది మొదటి ప్రాధాన్యత కాదా? వీటినన్నిటిని వదిలేసి చాలా తేలికైన సంక్షేమ పథకాలు చెప్పడం చూస్తుంటే వీళ్ళకి శాశ్వతమైన ఆర్థిక అభివృద్ధి అంశాలని చేసే శక్తి కూడా లేదని మనకి కళ్ళకి కట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా 2 నెలల్లో ఎలక్షన్స్ ఉంది. నేను మరొక్కసారి గుర్తు చేస్తున్నా, ప్రతి ఒక్క సంవత్సరం అధికారంకి వచ్చిన మొదటి రోజు నుంచి పోలవరం ఫలానా తేదీ లోపల పూర్తి చేస్తామని ఈ రోజు వరకు చెప్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత పూర్తి చేస్తామని ఇంకో కట్టుకథ చెప్తారు తప్పనిచ్చి వీళ్ళు బీజేపీ ప్రభుత్వం మెడల నుంచి మనకి తీసుకురావాల్సినవి ఏవి తీసుకురాలేదు. దీనిని జనం గమనిస్తున్నారు. వాళ్ళు చెప్పుండే సంక్షేమం అంతా మిథ్య. శాశ్వతంగా రావాల్సిన పథకాలను వదిలేసి ఏదో టెంపరీ పథకాలను చెప్పి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఇది ఈసారి ప్రజలు నమ్మతారని నేనైతే అనడం లేదు. ప్రజలు వాళ్ళకి సరైన రీతిలో సమాధానం ఓటు ద్వారా చెప్తారు. రైట్ సార్. రాయపాటి వేణుగోపాల్ గారు జనసేన అధికార ప్రతినిధి గారు ఉన్నారు. సార్ వేణుగోపాల్ గారు, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు పోలవరం విషయంలో కానీ లేకపోతే ఇతరత్ర అంశాల్లో కేంద్ర ప్రభుత్వము ఏపీని చిన్నచూపు చూసింది. ఆ కేంద్రము సాయం చేయలేదు కాబట్టి ఇవన్నీ పెండింగ్లో ఉండిపోతున్నాయని చెప్పి గతంలో టీడీపీ చెప్పింది. ఇప్పుడు వైసీపీ చెప్తా ఉంది అధికారంలో ఉండి. ఇటువంటి నేపథ్యంలో జనసేన బీజేపీ పరస్పర అవగాహనతో పనిచేస్తున్న ఈ సమయంలో అది జనసేనకు నష్టం చేయదా ఆ ఆర్గ్యుమెంట్ అనేది? మంచి ప్రశ్న వేశారండి. అయితే దీనికి ముందుగా నేను సమాధానం చెప్తాను. శ్రీధర్ రెడ్డి అన్న ఇందాక చెప్పినట్టుగా అభివృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి అంటే రోడ్లా లేకపోతే అభివృద్ధి అంటే ఏంటి అని ఆయన ప్రశ్నించారు. అన్న ఒకటేనన్నా, అభివృద్ధి అని అంటే ఇవాళ ఒక రైతు కష్టపడి పంట పండించుకుని సక్రమైనటువంటి రవాణా సౌకర్యంతో మంచి రోడ్డు ఉంటే తన పంటని ఇంటికి చేర్చుకుంటే ఆ ఇంటి అది అమ్ముకుని 10 మందికి అన్నం పెట్టేటువంటి ఆ యొక్క పంటని పంచితే అందరూ కూడా అభివృద్ధి చెంది చక్కగా సుఖ సంతోషాలతో ఉండేటువంటి పరిస్థితులు ఆ రోడ్లో ఉన్నాయి. అదే విధంగా మేము చెప్పాం, ఈ డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా ప్రపంచానికి చూపించాం. ఇవాళ సామాన్యమైనటువంటి వ్యక్తి ఇంట్లో నుంచి బయలుదేరి ఇంటికి తిరిగి వెళ్తాడో లేదో అనేటువంటి పరిస్థితి. ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దాదాపుగా 3 అడుగులు 4 అడుగులు లోతు పడిపోయినటువంటి రోడ్ల మీద ఇవాళ ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉంటే ఇంకా అభివృద్ధి అంటే ఏంటని చెప్పి అన్న అడుగుతున్నాడంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అదే విధంగా ఇవాళ మీకు పైలట్ ప్రాజెక్ట్ కింద మా వెనిగేట్ నియోజకవర్గంలో వస్తే మీరు కాగితాలు మా దగ్గరికి పంపించక్కర్లా, మేము కాగితాలు లెక్కలు చూడక్కర్లేదన్నా. ఒకసారి ప్రత్యక్షంగా ఒకే ఒక్క రోడ్డుకి తీసుకెళ్తామన్నా ఒక 14 కిలోమీటర్ల దూరం. అప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ఎంతవరకు చేసిందా అనేది మీ విజ్ఞతకే వదిలేసాం. ఇక రెండో దానికి అంటారు పంచాయతీలు ఏదో నిర్వీణ్యం అయిపోయిన దానికి పంచాయతీ గురించి చెప్పారు. మేము ఏంటంటే సచివాలయాలు కడతలేదా, ఆర్బీకి కేంద్రాలు కడతలేదా అని. అన్నా కనీస మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి సౌకర్యాలు మనకి కల్పించినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థను పంచాయతీలకు ఇచ్చిందన్న. దానికి ఇచ్చేటువంటి డబ్బులు కూడా దొంగతనంగా పక్కదోవ తీసుకెళ్లిపోయి కనీసం వాడు కరెంటు కట్టుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ పంచాయతీ ప్రెసిడెంట్లు దిష్టి బొమ్మలుగా తయారు చేసినటువంటి ఘనత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే దక్కిందన్న. అదే విధంగా ఇవాళ కనీసం మౌలిక సదుపాయాలు, కనీసం బ్లీచింగ్, దోమల మందు, డ్రైనేజీ వ్యవస్థ, తాగడానికి మంచినీళ్లు, లైట్లు ఇలాంటివి కూడా ఈ మౌలిక సదుపాయాలు కూడా కల్పించాల్సినటువంటి పంచాయతీల డబ్బులు కూడా మీరు తీసుకుని వాళ్ళకి సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలు కడుతున్నామని 5 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తా మీరు మీ జేబులు నింపుకోవడం కోసం ఆ వ్యవస్థ ఒకదాన్ని సృష్టించుకుని ఇవాళ మౌలిక సదుపాయాలని అందించేటువంటి వ్యవస్థలో నుంచి డబ్బులు తీసుకోవడం తప్పన్న. కాబట్టి దాన్ని మేము పంచాయతీని నిర్వీణం అవుతున్నాయనేటువంటి విషయాన్ని దాన్ని గుర్తు చేసేవాళ్ళం. ఇకపోతే ఏదో దత్తపుత్రుడు అన్నారు. నాన్న నిజమేనన్నా, మీ సిబిఐ దత్తపుత్రుడు దాదాపుగా 3642 కిలోమీటర్లు తిరిగి ఈ ఆంధ్ర రాష్ట్రంలో నవరత్నాలు అనేటువంటి మోసపూరితమైనటువంటి హామీలను ప్రజలకు ఇచ్చి నేనున్నాను, నేను చేస్తాను, మాట తప్పను, మడం తెప్పును అనేటువంటి మీ యొక్క మాట ఈ సిబిఐ దత్తపుత్రుడు ఏదైతే ప్రజలకు చెప్పి మోసం చేశాడో
ఇవాళ ఈ 4.5 సంవత్సరాల్లో ఎలాంటి పరిస్థితుల్లో కూడా హామీలు నెరవేర్చలేనటువంటి పరిస్థితి. మీరు ఓకే, రైట్. సాంకేతిక సమస్య తలెత్తింది, తిరిగి సంప్రదించే ప్రయత్నం చేద్దాం వేణుగోపాల్ గారిని. సార్, శ్రీధర్ రెడ్డి గారు, ప్రధానంగా పోలవరంతో పాటు గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన చాలా ప్రాజెక్ట్స్ని పెండింగ్లో పెట్టారు అన్నది ఒక ప్రధాన విమర్శ. పోలవరానికి సంబంధించి కానీ లేకపోతే ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కానీ వైసీపీ స్పందన ఏంటి సార్? ఇక్కడ పెద్దవాళ్ళందరూ మాట్లాడతా పోలవరం గురించి మాట్లాడతారండి చాలా గొప్పగా. చంద్రబాబు టైంలో కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టినప్పటి నుంచి కానివ్వండి, పోలవరం మీద దాదాపుగా ఖర్చు పెట్టింది 9,100 కోట్ల రూపాయలు. చంద్రబాబు గారి టైంలో ఖర్చు పెట్టింది కేవలం 5,200, 5,300 కోట్లు. 5,200, 5,300 కోట్లకి 72% పోలవరం అయిపోయింది అంటే, మేము వచ్చిన తర్వాత దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. కేంద్రం మేము ఖర్చు పెట్టామని చెప్పి కేంద్రం సర్టిఫై చేసి డబ్బులు ఇచ్చింది. సో 9,000 కోట్ల రూపాయలకి ఎంత పర్సంటేజ్ అవ్వాలండి? అక్కడ ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఆఫ్ పోలవరం ఉన్నారో వాళ్ళకి బాగా తెలుసు ఎవరి టైంలో పోలవరంలో ఏం ఇంప్రూవ్మెంట్ జరిగింది, ఎందుకు పోలవరం ఆగింది అని. తర్వాత నదీ పరివాహిక ప్రాంతంలో అంటే సెంట్రల్ గవర్నమెంట్ రివర్ యాక్ట్ కి ఎగనెస్ట్ గా ఒక దుర్మార్గమైన ఆలోచనతో కట్టినటువంటి ఒక షెడ్డుని, రేకుల షెడ్డుకి 8 కోట్లు ఖర్చు పెట్టాం, అది కూల్చడం అన్యాయం అని చెప్పి రఫీ గారు అంటారు. అసలు కట్టడమే అక్రమ కట్టడం అయినప్పుడు అది ఎందుకు ఉంచాలండి? సో ఎంత దుర్మార్గంగా తెలంగాణలో ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చారో చూడండి. మీకు మళ్ళీ కోస్తల వాళ్ళ ప్రజా దర్బార్ లాగా వాళ్ళ ప్రజలు బ్రహ్మాండమైనటువంటి సౌకర్యం కల్పించాడు రేవంత్ రెడ్డి గారు. ఏంటన్నా నువ్వు పూర్తి చేశారు రేపు మధ్యాహ్నాన్ని నాశనం చేసినటువంటి మీకు దుర్మార్గమైనటువంటి ప్రజా దర్బార్ ఉపయోగించుకోవాల్సినటువంటి ఒక ప్రజా వేదికని మీరు కూల్చేసినటువంటి పత్రం అక్కడే మొదలైంది. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారో వీళ్ళు, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారో చూడండి. ప్రగతి భవన్ అనేది లీగల్ గా ఉన్నటువంటి ల్యాండ్ లో కట్టింది. అక్కడ ఎలాంటి బిల్డింగ్ అయినా కట్టుకోవచ్చు. నదీ పరివాహిక ప్రాంతంలో ఎలాంటి కట్టడాలు కట్టకూడదు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్స్ ఉన్నాయి. మిగతా ఎందుకు కూల్చలేదు? స్టేల్ తీసుకొచ్చారు. మిగతా కొంప కూడా స్టేలో ఉంది. మాట్లాడతారండి. ప్రగతి భవన్ ఎమ్మెల్యేలు ఎందుకు రానివ్వలేదు? ఎమ్మెల్యేలు రానివ్వలేదు. ఏం మాట్లాడతారు? దానికి దీనికి ఏం కంపేర్ అండి? ఏం మాట్లాడతారు? లీగల్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి బిల్డింగ్ లో ప్రజలు వెళ్ళకూడదా? ప్రజలు వెళ్ళేది ఏంటయ్యా బాబు? రేపు పొద్దున వరదలు వస్తే ఆ వరదలు ఎవడన్నా కొట్టుకుపోతే లేకపోతే ఇట్లాంటి దుర్మార్గమైన వీళ్ళ దగ్గర నుంచి ఆలోచించగలం. తర్వాత మన వేణుగోపాల్ గారు మాట్లాడుతుడు అంటారు, అయితే సిబిఐ చేస్తుందండి. సో ఇవన్నీ సిబిఐ దత్తపుత్రులు చెప్పండి, మీరు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా చేయమని చెప్పి మేము అదే చెప్తున్నాం కదండి. అదే చెప్తున్నాం కదా. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలు మొత్తానికి నాది పూచి అని చెప్పి ఊరూరు తిరిగిన పవన్ కళ్యాణ్ 2019 వరకు పత్తాలేడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? 2019లోనే ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీ మొత్తం అమలు చేశామని నమ్మకం వస్తేనే నాకు ఓటైందని.
చెప్పండి ఒక్క మాట ఏంటంటే చెప్పండి వేణుగోపాల్ గారు. హామీ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఏమైంది? వెంకటరామానుకో క్యాలెండర్ విడుదలైంది కానీ మీ జాబ్ క్యాలెండర్ లేదు. Right. మీరు ఇచ్చినటువంటి హామీ, మీరు మీ ఇదే ఎన్నికల problem ప్రచారంలో అండి. చేసినటువంటి ఇదే మాట, ఇదే ప్రాబ్లం అండి. వాళ్ళకి కనీసం డిఎస్సి వాళ్ళకి కూడా ఇవాళ మీరు ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి Okay. పరిస్థితి. మెగా Okay. డిఎస్సి పెడతా ఉన్నాడు. ఇవన్నీ మెగా డిఎస్సి పెడతా ఉన్నాడు. రైట్, ఓకే రైట్, సమయం మించిపోతా ఉంది. ఇది ఇవాళ ఇదే బిగ్ ప్రాబ్లం టాక్. అండి ప్రతి ఒక్కరు. రైట్, ఇది ఇవాళ బిగ్ టాక్. ఏపీలో రోజు రోజుకి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సరిగ్గా 100 రోజుల్లో ఏపీ ఎలక్షన్స్ జరిగే అవకాశాలున్న నేపథ్యంలో నేతలు పార్టీలు మారుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా ఏపీ ఎన్నికల్లో ఏం జరుగుతుంది అన్న ఒక ఆసక్తి అయితే కనిపిస్తూ ఉంది. అదే సమయంలో వైఎస్ షర్మిల దాదాపు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైపోయింది. ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వార్తలు అంతా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మరో 100 రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందో అన్న ఒక ఆసక్తి, ఉత్కంఠ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తూ ఉంది. ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు వైసీపీ అధికార ప్రతినిధి అవుతూ శ్రీధర్ రెడ్డి గారికి, టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారికి, జనసేన అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ గారికి, వారితో పాటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.